హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈరోజు మనము సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ ప్లేయర్స్ను ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మనము క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర 25.5 crores బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్తో ఏ ప్లేయర్స్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది ఒక్కసారి మనము క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ లైనప్ చూసినప్పుడు ఈ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా 6th డౌన్ ప్లేయర్ కోసం ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ ప్లేస్లో సన్ రైజర్స్ దగ్గర ఆల్రెడీ బ్రైడెన్ కార్స్, కమిందు మెండిస్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఒక ఇండియన్ పవర్ హిట్టర్ కోసం ట్రై చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకు ఇండియన్ పవర్ హిట్టర్ అంటున్నాను అంటే ఆల్రెడీ మనం లైనప్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి ఫారిన్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మొత్తంగా ఒక టీంకు 4 ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి. కాబట్టి 3 టీంలో ఆల్రెడీ కంపల్సరీ ఉండాల్సిన ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఒక ప్లేస్ కోసం 3 ఫారిన్ ప్లేయర్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నారు. 6th డౌన్లో ఆడడాని కోసం బ్రైడెన్ కార్స్, కమిందు మెండిస్ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇక ఫాస్ట్ బౌలర్ కోసం ఈశాన్ మలింగా ఉండనే ఉన్నాడు. సో ఎస్ఆర్హెచ్ టీం వీళ్ళని ఆ రోజు మ్యాచ్ పరిస్థితిని బట్టి స్పిన్ ఆల్రౌండర్ కావాలా, ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ కావాలా, లేదా ఫాస్ట్ బౌలర్ కావాలా అనేది నిర్ణయించుకొని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్ఆర్ఎస్ బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు తోడుగా ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ ఖచ్చితంగా అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ ఈశాన్ మలింగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కాబట్టి అతనికి 4th ఫారిన్ ప్లేయర్గా తీసుకునే అవకాశాలు కూడా మెండుగానే ఉంటాయి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు ఒక ఫారిన్ ప్లేయర్ ఆప్షన్ కోసం 3 ప్లేయర్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నారు. అందులోనూ మన ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసిన ముఖ్యమైన ప్లేయర్లలో 2 ప్లేయర్లు ఇండియన్ ప్లేయర్సే. వాళ్ళు కూడా ఒకరు షమి, మరొకరు అభినవ్ మనోహర్. సో మనకు ఇండియన్ ప్లేయర్స్ అవసరం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అది 5th డౌన్ అయినా, లేదా 6th డౌన్ అయినా, లేదా ఫాస్ట్ బౌలర్ అయినా, లేదా ఒక స్పిన్నర్ అయినా ఇండియన్ ప్లేయర్స్ 2 ఖచ్చితంగా అవసరం ఉన్నది. సో యాక్షన్లో డిమాండ్ ఉన్న ఇండియన్ ప్లేయర్స్ చూసుకున్నప్పుడు మొట్టమొదట టార్గెట్ చేసే ప్లేయర్ రవి బిష్నోయ్. ఎందుకు అంటే ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. వాళ్ళు కూడా యంగ్ ప్లేయర్సే. ఒకరు అర్షద్ బే, ఒకరు జీషన్ అన్సారీ. వాళ్ళు ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి వచ్చారు కాబట్టి అనుభవం కూడా చాలా తక్కువ. సో అనుభవం ఉన్న స్పిన్ బౌలర్ మనకు ఎస్ఆర్హెచ్కు ఖచ్చితంగా అవసరం ఉన్నది. అందులోనూ ఇండియన్ స్పిన్ బౌలర్ ఉంటే మనకు చాలా వరకు అవసరాన్ని బట్టి చేంజెస్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు రవి బిష్నోయిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. లేదంటే కరణ్ శర్మను కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బౌలింగ్ ఆల్రౌండర్స్ మనం చూసుకున్నప్పుడు మహిపాల్ లార్మోర్, మనోజ్ బాడ్గే, యువరాజ్ చౌదరి, దర్శన్ నల్కండే లాంటి వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. సో ఇక ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్నప్పుడు కుల్దీప్ సేన్, చేతన్ సకారియా, ఆకాష్ దీప్, ఆకాష్ మద్వాల్, మోహిత్ శర్మ లాంటి వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. ఎంత ఇండియన్ ప్లేయర్స్ను తీసుకున్నా ఫారిన్ ప్లేయర్స్ రిక్వైర్మెంట్ కూడా ఖచ్చితంగా అవసరం. సో ఇక ఫారిన్ ప్లేయర్స్ రిక్వైర్మెంట్ లిస్ట్ చూసుకున్నప్పుడు మెయిన్గా మనకు బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు మొయిన్ అలీ, ఆండ్రూ రసెల్, లియామ్ లివింగ్స్టోన్, మైకెల్ బ్రేస్వెల్ లాంటి వాళ్ళు మంచి ఆప్షన్స్గా ఉంటారు. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ను తీసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా మహేష పతిరానా, స్పెన్సర్ జాన్సన్, లుంగి ఎంగిడి, కంగిసో రబడా, ఎన్రిచ్ నోర్కియా లాంటి వాళ్ళు బెస్ట్ ఆప్షన్స్గా ఉంటారు. కానీ వీళ్ళని తీసుకుంటే ఈశాన్ మలింగా, కమిందు మెండిస్, బ్రైడెన్ కార్సెల్ లాంటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనం ఖచ్చితంగా చూసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే మొదట టార్గెట్ చేసి తర్వాత ఒక పెద్ద ఫారిన్ ప్లేయర్ బ్యాకప్గా, ఒక చిన్న ఫారిన్ ప్లేయర్గా తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. క్యామరన్ గ్రీన్ కోసం ఎస్ఆర్హెచ్ టీం వెళ్ళకపోవచ్చు. ఎందుకు అంటే అతని యాక్షన్లో చాలా ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. ముఖ్యంగా సిఎస్కే, కేకేఆర్ ఇద్దరి నుంచి చాలా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అందులోనూ క్యామరన్ గ్రీన్ వస్తే 3 ఎస్ఆర్హెచ్
ఫారిన్ ప్లేయర్స్ మరియు క్యామెరన్ గ్రీన్ వీళ్ళు నలుగురు ఎస్ఆర్హెచ్ టీంలో ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండాల్సిందే. ఎవరిని తీసేయడానికి వీల్లేదు. అంటే ఫస్ట్ ఒక 4, 5 మ్యాచ్‌లు అయితే వాళ్ళని ఆడించాల్సిందే. తర్వాత విఫలమైతే ఎవరినైనా తీసేసే అవకాశం ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఆడించాల్సిందే. అలాంటి పరిస్థితి ఎస్ఆర్హెచ్ టీంకు ఉంటుంది. మాథ్యూ షాట్ లాంటి వాళ్ళని కూడా తీసుకోవాలనుకున్నా ఆల్రెడీ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ టీంలో మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నారు కాబట్టి ఇండియన్ బ్యాట్స్‌మెన్ ముగ్గురు, ఫారిన్ బ్యాట్స్‌మెన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇతని రిక్వైర్మెంట్ కూడా పెద్దగా అవసరం ఉండదు. అయితే క్వింటన్ డికాక్, జోష్ ఇంగ్లిష్, జానీ బెయిర్స్టో లాంటి వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ ప్రయత్నించకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. ఎస్ఆర్హెచ్ దగ్గర టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది కాబట్టి వీళ్ళను కూడా ప్రయత్నించకపోవచ్చు. ఖచ్చితంగా అంటే సికిందర్ రాజా లాంటి ఆల్రౌండర్ను టార్గెట్ చేసే అవకాశం కొంతవరకు ఉండొచ్చు. సో ఇదండి ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ 2026 యాక్షన్ కోసం ప్లానింగ్ ఉండబోతుంది. ముఖ్యంగా ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్ లేదా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ లేదా ఇండియన్ స్పిన్ బౌలర్లను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని ఫైనల్గా చెప్పవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.